హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఈ మధ్య ఈ నిమ్మ మొక్క వేసిన తొట్టిలో వేరుశనగ మొలిస్తే అలాగే వదిలేసాం. ఇప్పుడేమో అది రెండు కాయలు కాసింది. అయితే ఇది నాటు వేరుశనగ అనుకుంటానండి. కాయలు సన్నగా గట్టిగా ఉన్నాయి, విత్తనం కూడా గట్టిగా ఉంది. మా తొట్టిలో వేరుశనగ కాయడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా టేస్టీగా ఉంది. ఇంకొద్ది రోజులు వదిలేస్తే ఇంకొన్ని కాయలు కాసేవేమో. ఇక ఈ మొక్క విషయానికి వస్తే ఇది వచ్చి నిమ్మ చెట్టు అండి. దాదాపు ఒక 3 years అయి ఉంటుంది నాటి. యాక్చువల్గా కమలాపండు మొక్కని తెచ్చి నాటామండి. అదేమో పైన అంటుగట్టిన మొక్క చనిపోయింది, కింద ఉన్న మదర్ ప్లాంట్ మాత్రం ఇలా పెరిగిపోయింది. ఎవరిని అడిగినా ఇది నిమ్మ చెట్టు అని అంటున్నారు. ఆల్రెడీ మన గార్డెన్లో ఒక నిమ్మ చెట్టు, ఒక టేబుల్ నిమ్మ, ఒక స్వీట్ లైమ్ ఉన్నాయండి. ఇక మళ్ళీ ఇంకొక నిమ్మ చెట్టుకి ఈ తొట్టి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఈ నిమ్మ చెట్టుని విలేజ్కి తీసుకెళ్ళి అక్కడ నాటుదాం అనుకున్నాం. కరెక్ట్ టైంకి ఈవినింగ్ మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చాడు. నాకు ఈ పనిలో చాలా హెల్ప్ చేశాడు. ఇంత పెద్ద తొట్టిలో ఈ నిమ్మ మొక్కని ఊరికి తీసుకెళ్ళటం అంటే చాలా కష్టం అవుతుంది. అందుకే దీన్ని ఒక చిన్న బకెట్లోకి చేంజ్ చేద్దాం అనుకున్నానండి. ఈ మొక్కకి చూసారా వేర్లు ఎంత ఫుల్గా ఎలా వచ్చేసాయో. మట్టి కాస్త టైట్గా ఉన్న వేర్లు అయితే చాలా ఫుల్గా వచ్చేసాయండి. ఇంత వేరు ఉన్న మదర్ రూట్ మాత్రం చాలా తక్కువ ఉందండి. ఇదంతా కూడా చిన్న చిన్న వేర్లు ఎక్కువగా వచ్చాయి. సో ఈ వేర్లన్నింటిని మనం ఎంత కట్ చేసినా చెట్టుకైతే ఎలాంటి ప్రమాదం ఉండదు. యాక్చువల్గా మనము రీపాటింగ్ చేసుకునేప్పుడు కూడా ఇలాంటి సన్న వేర్లన్నీ కూడా పూర్తిగా తీసేస్తామండి. చూసారా ఎంత వేరు వచ్చిందో. దీన్ని ఇలా చూస్తుంటే పడేయాలనిపించట్లేదండి. ఇది ఎదగడానికి వాడదామని చెప్పి అలా పక్కన పెట్టేశాం. ఈ వేరుతో ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఇక ఈ మొక్కని ఒక చిన్న బకెట్ తీసుకొని అందులో నాటానండి. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక జానెడ్ హైట్ ఉంది, ఒక జానెడ్ వెడల్పు ఉంది. నిమ్మ మొక్క అయితే కరెక్ట్గా ఇందులో సరిపోయిందండి. ట్రాన్స్పోర్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది నాటిన తర్వాత మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.